నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ సమస్యని చర్చించబోతున్నాం. అదేదో సామెత అన్నట్టు ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్టు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు దోశలు కొట్టుకుంటూ ఉంటే మన బతుకు ప్రయాణం ఇప్పుడు బాగా ప్రభావంలో పడింది. అంటే అక్కడ ధనం ఇచ్చినా ఇంధనం దొరికేట్లేదు మనకి. ఆ ఇంధనం కొరత మనకి బాగా వచ్చేట్టు ఉంది. ఓ పక్క భయాందోళన, ఓ పక్క తెలియని ఇన్ఫర్మేషన్తో సతమతమవుతున్న ప్రతి ఒక్క భారతీయుడికి చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ గందరగోళంలో. తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మర్రి అమరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఈ చమురు కొరత అనేది మనకు ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది, ఇంకా ఎన్నాళ్ళలో త్వరగా తీరిపోబోతుంది, ఇవన్నీ ప్రశ్నలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. నమస్తే. బాగున్నారా అండి? యా మీ ఇంట్లో మీ బండిలో పెట్రోల్ ఉందా? మా బండిలో ఉంది. మీ బండిలో ఉందా? యా మా బండిలో కూడా ఉంటుందా? ఉంటుంది, ఆ. బట్ పరిస్థితుల ప్రభావం వల్ల మార్పులు చేర్పులు జరగవచ్చు. సార్, ఇప్పుడు స్ట్రైట్ టు ద పాయింట్ సార్. అంతర్జాతీయంగా ఈ యుద్ధం వల్ల భారతదేశంలోని పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ వినియోగదారులపై ఆ సప్లై చైన్ ఎంతవరకు ప్రభావం చూపించింది ఇప్పటిదాకా? అంటే ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే మన గవర్నమెంట్ దగ్గర ఒక 60 to 90 days వరకు బఫర్ స్టాక్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. అలాగే మన దగ్గర కూడా రిఫైనరీస్ ఉన్నాయి. మధుర ఉంది, వైజాగ్ ఉంది, ఎంఆర్పిఎల్ ఉంది. అంటే బయట నుంచి వచ్చేటి కాకుండా మన దగ్గర కూడా రిఫైనరీస్ ఉన్నాయి. అయితే ఏంటంటే మనకు అంత సరిపోదు కాబట్టి మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. గతంలో మనకు రష్యా నుంచి వచ్చేది మీకు తెలుసు, ప్రభావం ట్రంప్ బెదిరింపు వలన కొద్దిగా ఆగిపోవాల్సి వచ్చింది. అదే రకంగా మనకు ఇరాన్ వీటి నుంచి కూడా మన కరెన్సీలో వచ్చేది. ఈవెన్ రష్యా అండ్ ఇరాన్ వీళ్ళతోని మనకు మన కరెన్సీలో వచ్చేది. వేరే వెనిన్సులా ఇవన్నీ మిగతా కంట్రీలో కనుక పర్చేస్ చేసి అరబ్ ఎమిరేట్స్ అక్కడ నుంచి చేస్తే మనకు డాలర్ రూపంలో కొనాల్సి వచ్చేది. సో డాలర్ రూపంలో కొనాలనుకున్నప్పుడు మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ హెడ్జింగ్ ఛార్జెస్ కూడా మన పైన భారం పడుతుంది, కన్వర్షన్ దీనివల్ల. కానీ ఇప్పుడు ఏమైందంటే మనము ఏదైతే అవకాశం ఉంది మన రూపీలో వచ్చే అవకాశాన్ని మనం కోల్పోయాం. సో కోల్పోయామంటే ఒక రకంగా సప్లై కోల్పోయాము, ఒక రకంగా ఆర్థికంగా కూడా మన మీద భారం పడుతుంది. చిన్న ఇబ్బంది అయితే ఉంది, అక్కడ ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ మీద ఏదైతే దాడి చేస్తుందో, వాళ్ళు ఏదైతే జరుగుతుందో దానివల్ల హార్మోజ్ ఏదైతే మనకు ఆ ప్యాసేజ్ అనేది ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ 33 kilometers స్ట్రెచ్, అది వెడల్పది. సో అది కంపల్షన్గా అక్కడి నుంచే రావాల్సి వచ్చింది. కాబట్టి ఒకటో రెండు మన దాని మీద కూడా ఏదో అటాక్ చేసినట్టున్నారు. సో ఈరోజు వినికిడి పొద్దున్న సమాచారం ఏంటంటే మన ఇండియన్ వీటిని కూడా వదులుతాము అనేది చెప్పారు. బట్ అది ఎంతవరకు మనకు వరకు వచ్చేంతవరకు దాన్ని నమ్మలేం. ఈవెన్ రష్యా నుంచి కూడా 20,000 barrels ఏదో వచ్చేది ఉంది, అంది వేలో ఉంది, వస్తుంది అంటున్నారు. బట్ ఇవన్నీ దూరపు అంటారు కదా, దూరపు అన్న మాదిరిగానే ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన రాష్ట్రంలో, మన దేశంలో 3 ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. ఓఎంసీ అంటాం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ డీలర్స్ మీద ఎప్పటికి కూడా వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. అంటే కార్పొరేట్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎంతసేపు ప్రెజరైజ్ చేయటము, వాళ్ళకి కావాల్సింది తీసుకోవటం అనే ధోరణి ఉంటుంది. నేను ఏమైపోతానో వాళ్ళకి సంబంధం లేదు, డీలర్ ఏమైపోతాడు అనేది లేదు. అయితే దానికి తోడు ఇప్పుడు ఏమైపోయిందంటే మాకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఆ క్రెడిట్ కూడా ఎందుకు ఇచ్చేవాళ్ళంటే మేము కూడా కొందరికి మార్కెట్లో క్రెడిట్ ఇవ్వండి, కస్టమర్స్ని గ్రాప్ చేయండి, మీరు వేరే కంపెనీలకు పోకుండా మీరు కూడా క్రెడిట్ ఇవ్వండి, మేము మీకు సపోర్టుగా మేము కూడా ఇస్తాం. అంటే ఈ క్రెడిట్ ఎలా వర్క్ అవుతుంది సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే క్రెడిట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 20,000 liters ట్రక్ కనుక తీసుకుంటే నేను డబ్బులు కట్టినా కట్టకపోయినా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మాకు పెట్రోల్ డీజిల్ అనేది మాకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 20,000 లీటర్లు ఓ 50 లక్షలు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలే, 20 వేసుకుందాం, 25 లక్షలు అనుకుందాం. ఈ 25 లక్షలు మీరు కట్టినా కట్టపోయినా మీ దగ్గరికి ఫ్యూయల్ వస్తుంది. ఓకే, మళ్ళీ మేము సేల్స్ అయినా కొద్ది కడుతూ ఉంటాం, మళ్ళీ అది రొటేషన్ అవుతాం. దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా? అంటే ఒక్కో కంపెనీ ఒక్కో సిస్టమ్ ఉంది. ఇప్పుడు హెచ్పిసి అనేది టైం లిమిట్ ఏం లేదు, అవసరమైతే సేల్స్ ఎక్కువైనా కూడా పెంచుతూ ఉంటారు.
సో ఇక్కడ ఐఓసీలో వచ్చేది ఏముందంటే రివాల్వింగ్ ఫెసిలిటీ అని ఇచ్చారు 5 days. బీపీసీలో కూడా అలాగే ఉండి ఈ మధ్యలో వాళ్ళు కూడా తగ్గించేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది ఏదైతే యుద్ధం దీని విషయంలో మాకు క్రెడిట్ అనేది ఓవర్నైట్ తీసేశారు అన్ని కంపెనీలు. మీకు రేపటి నుంచి మీరు మా బాకీ ఉన్న డబ్బు కట్టాలి, మీకు రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ కావాలంటే ఆ అమౌంట్ కూడా మీరు కట్టాలి. అంటే ప్రతిరోజు డబ్బులు కడుతూనే ఉండాలి. అంటే మేము కట్టకపోయి వచ్చే ఫెసిలిటీ పోయింది అనుకోండి ఇప్పుడు. కరెక్ట్. సో ఇప్పుడు మేము ఏదైతే ఒక అమౌంట్ తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు తీసుకున్నాం అనుకోండి, ఈ 50 లక్షలు నేను మార్కెట్లో ఇచ్చి ఉంటా. అవును. నేను వెళ్ళి కస్టమర్ నువ్వు కట్టు అంటే నా దగ్గర లేవంటాడు. అవును. నువ్వంటే నేను నీ దగ్గర డీలర్ కాబట్టి సప్లై నీ దగ్గర నుంచి రావాలి కాబట్టి నేను నీకు కట్టుబడి ఉండాల్సిందే. సో ఇక్కడ ఏమవుతుంది, ఆయిల్ కంపెనీ ఏం చేస్తుంటే నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు 50 లక్షలు కట్టు, రేపటి నుంచి నీకు ఎంత ప్రోడక్ట్ కావాలి అంత డబ్బు కట్టాల్సిందే, అలాగైతేనే నీకు పెట్రోల్ డీజిల్ వస్తుంది. వాళ్ళ దగ్గర ఫ్యూల్ అయితే ఉంది కానీ డబ్బులు ఇస్తేనే ఇస్తారు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళిందా లేదా తెలియదు, అంటే వాళ్ళ నాలెడ్జ్లో లేకుండా జరగదు. వాళ్ళు మరి దీన్ని వద్దు, ఈ క్రైసిస్ పీరియడ్లో మీరు ఈ డబ్బుల విషయం కలెక్షన్ కనుక పెట్టుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇది వచ్చేస్తుంది, స్టాక్ హోల్డ్ అందరు దాచి పెడతా ఉంటారు. ఇప్పుడు 5 లీటర్లు తీసుకెళ్ళి పెట్టుకుంటాడు, 20 లీటర్ పెట్టుకుంటాడు, డీజిల్ బ్యారెల్ పెట్టుకుంటాడు, షార్టేజ్ క్రియేట్ అయిపోతుంది. సో ఈ షార్టేజ్ క్రియేట్ అయిపోతే మన దగ్గర ఉన్న బఫర్స్ ఏదైతే ఉందో స్టాకు అది తొందరగా మనం చేయాల్సి వస్తుంది. అంటే ఆ స్టాక్ వచ్చేంత వరకన్నా దీన్ని కాపాడుకుంటూ చేయాలనేది మ్యాచ్ అవ్వదు. సో ఆ ప్యానిక్ వల్ల ఇదంతా జరుగుతుంది. నిజానికైతే మన దగ్గర ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతానికి అంటే నెక్స్ట్ వచ్చే 10 రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేము. ప్యానిక్ అని కాదు నేను అనేది, నిజానికి పెట్రోల్ అయితే మన దగ్గర ఉంది. దానికి కొరత లేదు, దేశం మొత్తం మీద కొరత లేదు. అంటే అది కూడా ప్రస్తుత పరిస్థితికి ఉంది. తర్వాత ఒకవేళ ఈ ప్యానిక్ వల్ల ఏమైనా జరిగితే షార్టేజ్ జరిగి అక్కడి నుంచి మనకు సరుకు క్రూడ్ ఆయిల్ అందకపోతే ఇట్ స్టార్ట్స్. బట్ అందితే ఇంకా మామూలు సర్క్యులేట్ అవుతుంది, రొటేషన్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు మీరు ఈ షార్టేజ్ ఇవన్నీ చెప్పారు కదా, దేశంలో అనునిత్యం జరిగే పర్సనల్ ట్రావెల్ అనుకోవచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇప్పటిదాకా కొంత ఎఫెక్ట్ అయితే చూపించింది. ఇక ముందు అంటే ఒకవేళ అక్కడ పరిస్థితులు మనం చెప్పలేము, ఇప్పుడు మీ దగ్గర ఉన్న విధి విధానాలు బట్టి ఇంకా ఎన్ని రోజులు ఈ ఇబ్బంది ఉండొచ్చు? అంటే యుద్ధం దాన్ని బట్టి కదా. యుద్ధం వదిలేసేయండి, మన దగ్గర ఉన్న సరుకుని బట్టి. మన దగ్గర సరుకు ఒక 10-15 రోజుల వరకు అయితే ఇబ్బంది రాకపోవచ్చు. అంటే మనం మాక్సిమం తీసుకోలేం కదా, మినిమం అనేది పెట్టుకుంటేనే మనము ఇదవుతాం. సో 10-15 రోజుల వరకు అయితే మనకి ఏ ఇబ్బంది రాదు. మామూలుగా ఎవరికి అవసరం ఉన్నంత వాడుకుంటే తప్ప. అంతే. ఇప్పుడు తక్కువైనా తీసుకెళ్ళినోడైతే మళ్ళీ వాడతాడు. ఏదైనా ఒక సర్కిల్ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, సరే, మనుషుల్ని కాసేపు పక్కన పెడతాం. ఈ యుద్ధ ప్రభావం, ఈ కొరత, ఈ డిస్టర్బెన్స్ వల్ల సరుకు రవాణాపై కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ, ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ రైల్వేస్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ తీసుకోండి, మామూలు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కదా, ఆటోస్ ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి, పెద్ద లారీలు ఉన్నాయి, చాలా ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. అంటే ఈ రవాణా అనేది 24 గంటలు నడుస్తూనే ఉంటుంది కదా, ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. హైవేస్లో దీని ఇంపాక్ట్, ఒకవేళ డీజిల్ కనుక ఇలాగే షార్టేజ్ అయితే హైవేస్లో ఇంపాక్ట్ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రక్స్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఇంకా పోతూనే ఉంటారు కదా. సో అట్లా దానిపైన బాగుంది. అది కాకుండా మనము 4 వీలర్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 వీలర్స్ డీజిల్ వెహికల్స్ కూడా వచ్చాయి. మనకు అప్పుడు డీజిల్ కార్లు అంటే తక్కువ ఉండేవి. ఇప్పుడు కంపారిటివ్లీ పెట్రోల్కి డీజిల్కి ఈక్వల్గానే మనకు డీజిల్ కార్ కూడా వచ్చేసాయి. సో న్యాచురల్గా సిటీలో కూడా మనకు డీజిల్ కార్స్ కన్సంప్షన్ ఉంది. అయితే ఇప్పుడు మనకు ఐటీ వాళ్ళకి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, దాని పర్సంటేజ్ ఎంత. సో అట్లా ప్రతిదానికి ఒక పర్సంటేజ్ వైపు కనుక పోతే ఇది అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మన కోవిడ్ అప్పటి నుంచి ఈ వర్తకులు అంటే రీటైల్ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఇట్లా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కొన్ని ఆటోలలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, 2 వీలర్ మీద కూడా వెనకాల కట్టుకొని వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఈ పెట్రోల్ వల్ల ఏమైతే వాళ్ళకు కూడా భారం అయిపోతుంది. వాళ్ళు ఏదో అమ్ముకొని వాళ్ళ జీవనోపాధి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సంపాదించుకొని బతకాలనుకునే వాళ్ళు, ఇది వాళ్ళపైన కూడా ప్రభావం ఉంటుంది. ఒకవేళ మనం వర్స్ట్ ఆలోచిద్దాం, యుద్ధం ఇలానే కంటిన్యూ అయిందని అనుకుందాం, ఎంతవరకు పడవచ్చు మనకి లీటర్ ఒక ఇండివిజువల్కి? అంటే ఇప్పుడు కాస్టింగ్ డాలర్ రేట్ పైన ఉంటుంది కదా, మన సెన్సెక్స్ పడిపోతా ఉంది చూస్తూ ఉన్నాము, డాలర్ రేట్ ఎంతవరకు వెళ్తుంది. అయితే అందాజుగా నేను అనేది ఒక సామాన్యుడి మీద ఒక సుమారుగా ఇప్పుడు ఇమీడియట్గా కనుక ఏదైనా ఇంపాక్ట్ జరిగి రేటు పెంచాల్సి వస్తే 3 నుంచి 5 రూపాయలకు పెరగొచ్చు అనేది నా ఒపీనియన్.
₹3 నుంచి ₹5 ₹5 కానీ చాలా మంది ఊహాగానాలు ₹50 ₹100 పెరిగిపోద్ది అన్న అంత ఉండదండి అంత దానికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గతంలో మనకు కువైట్ గల్ఫ్ వార్ అయింది. అవును అవును గల్ఫ్ వార్ అయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 పెట్రోల్ బంక్స్ ఓపెన్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే 12 hours గ్యాప్ వచ్చింది, అంటే రెగ్యులేట్ చేసింది. 12 hours గ్యాప్ అంటే జనానికి ఏమైపోయింది, సరే మనకు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అయితే పెట్రోల్ దొరుకుతుంది, లేదు ఇప్పుడు కాదంటే రేపు వెళ్తామని ఒక ఉంటుంది వాళ్ళకి భరోసా ఉండేది. ఇప్పుడు నైట్లో ఉండదు కదా, జాగ్రత్త పడతారు, అంటే ప్రికాషన్స్ అనేది తీసుకుంటారు. అలాంటి చర్యలు మనం ఇప్పుడు ఏమైనా తీసుకుంటున్నామా, అలాంటి దానికి ఇప్పుడు ఏమైనా ప్రణాళికలు ఏమైనా చేస్తున్నామా, అలాంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా మాట్లాడుతున్నాయా? సో ఎట్లా చేయాలనేది దాని గురించి చర్చ జరగాల. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సామాన్యుడి మీద ఇమీడియట్గా అంత ప్రభావం ఉంచకుండా వాళ్ళని కొంచెం అలవాటు చేసి కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసి దాని తర్వాత రేటు పెంచడం అనేది జరుగుతుంది. అది జరగాలి అంతే. అప్పుడే కానీ కొంత జనానికి కూడా అర్థమైతే నాకు ఇబ్బంది లేదు, 10 రోజుల వరకు అయితే ఇప్పటి నుంచి 10 రోజుల వరకు అయితే నాకు ఒక భరోసా ఉంది, దాన్ని మేనేజ్ చేసి. ఇప్పుడు ఒక ఉద్యోగస్తులు ఏంటంటే అతని శాలరీ బట్టి ఆయన బడ్జెట్ ఏర్పరచుకుంటాడు. సో ఇది అంతే. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డిపెండెన్స్ మనం ఆధారపడే చేయాల్సి వస్తుంది. సో దీనికి మనకు ఆయిల్ కంపెనీలు ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటి నుంచే ప్రణాళికలు ఎట్లా చేయాలి ఏం చేయాలని కనుక తీసుకుంటే ఇది ఒక 2-3 నెలలు ఉంది అనుకుందాం మినిమంగా. ఈ 2-3 నెలలైనా మనకు ఆర్థిక భారం మీద ప్రభుత్వం పైన పడుతుంది కదా. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎక్కడో వార్త కూడా వచ్చింది, మార్నింగ్ అప్డేట్ కూడా చూశాను, 60 రోజులకు సరిపడా ఇంధనం మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు దేశంలో అని ఒక అనౌన్స్మెంట్ ఏదో అప్డేట్ ఏదో చూసాను. అది ఎంతవరకు నిజం అంటారు? చెప్పాను కదా 60 to 90 days ఉందని నేనే చెప్పు కదా. బట్ మీరు 15 days అన్నారు కదా. అంటే ఇప్పుడు 15 days లోపల మనకు వచ్చే సరుకు రాకపోతే కృత్రిమ ఇది క్రియేట్ అయిపోతుంది. ఓ మీరు కూడా బఫర్ జోన్ పెట్టుకున్నారు. బఫర్ ఉంటుంది అంటే జనరల్గా రైట్ వాస్తవంగా ఏముందని చెప్పా. అదేలేండి. ఇప్పుడు 6 నెలలకు ఉందనుకోండి, జనం అంతే కదా, అట్లీస్ట్ మనం ఒక అంచనాతో వెళ్తాం కదా. సార్ ముఖ్యంగా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడైతే సమస్య ఏమీ లేదు, మీ వరకు మాత్రం ఇంటర్నల్గా మీ ఫైనాన్షియల్ రొటేషన్ వరకు కొంచెం ఇబ్బంది మీకుంది యాక్చువల్లీ. అవును. కానీ ఎండ్ యూజర్ అంటే కస్టమర్ వాళ్ళకి ఇప్పటిదాకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు, నో స్టాక్ బోర్డులు అన్నీ కనిపిస్తున్నాయి. మీరు అనన్నా కాదన్నా ఇది నిజంగా ఉంది. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? నేను ఒక విషయం చెప్తా, ఇటువైపు జనాల నుంచి అయితే ప్యానిక్ ఉంది, అది నేను ఒప్పుకుంటా. బట్ పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డు అంటే మీ దగ్గర ఉందని మీరే చెప్తున్నారు. మా దగ్గర అంటే ఇప్పుడు మేము క్రెడిట్ ఏదైతే కట్టకపోవడం వల్ల కంపెనీ మాకు సప్లై చేయట్లే. నా దగ్గర సప్లై ఎప్పుడు సపోజ్ ఒక 10 బంకులు బంద్ ఉన్నాయి అనుకోండి, జనం చూసేయాలని బంకులు ఏంది బంద్ ఉన్నాయి మనము అయిపోతుందేమో అని చెప్పి ఇంకో బంకులో క్యూ ఉన్నా నిల్చొని పెట్రోల్ పోసుకొని ట్రై చేస్తాడు. సో అది మీకు ఆ క్యూ కనిపిస్తుంది. ఓకే, అంటే మీరు చెప్పడం బంకుల్లో సమస్య కాదు, ఈ అమౌంట్ రొటేషన్ వల్లే ప్రతిదానికి ఒకటే లింకు టెక్నికల్ అంతే. వాళ్ళు ఆంక్షలు పెట్టడం వలన దీని ప్రభావం కనిపిస్తుంది. సార్ వీటిలో ఈ రవాణా వ్యవస్థలో మనం పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. సిఎన్జి గ్యాస్ వినియోగదారులపై కూడా ఇది ప్రభావం పడే అవకాశం ఉందా సార్? పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గ్యాస్ ఇవన్నీ కూడా బయట నుంచి అరబ్ స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తాయి మనకు. ఈ రష్యా వీటికంటే కూడా మేజర్ పార్ట్ మనకు అటువైపు నుంచే వస్తాయి, స్టేట్ ఆఫ్ హార్మోస్ అక్కడ నుంచే వస్తాయి. సో న్యాచురల్గా ఇప్పుడు కొన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎల్పిజి అవుట్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా అయిపోయింది. హెచ్పిసి సిఎన్జి అవుట్లెట్స్ ఉన్నాయి, ఐఓసి కూడా సిఎన్జిఏ ఉన్నాయి. ఎందుకంటే మనకు భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన దగ్గరే ఉంది వాళ్ళది. సో ఇప్పుడు ఏమైతే అక్కడ నుంచి ఇక్కడ రాకపోయేసరికి ఆటోమేటిక్గా ప్రభావం చూపుతుంది. అది ఇంకా మనకు క్యూ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేసారి షార్టేజ్ అయ్యి మనకు స్టాక్ వచ్చిందనగానే జనం క్యూ, అది స్లో ప్రోడక్ట్, మనము ఫిల్లింగ్ స్లో అవుతుంది. పెట్రోల్ డీజిల్ లాగా ఫాస్ట్గా ఫిల్లింగ్ అవ్వదు. అదేలేండి. సో దానివల్ల కూడా ఆ వచ్చినప్పుడు ఫిల్లింగ్ కానీ టైం పడుతుంది, షార్టేజ్ అయిన ఇవన్నీ కూడా మనకు మల్టిపుల్గా పెరుగుతుంది. సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది, జనానికి భయం ఎక్కువైపోతుంది, క్యూ ఎక్కువ కనిపించేసరికి భయం ఎక్కువైపోతుంది. ఓకే సార్, ఒకవేళ మనం ఇందాక అనుకున్నట్టు రాబోయే రోజుల్లో యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది అని అనుకోండి, సరే ఈ సరుకు రవాణాలు కూడా అన్నీ అయిపోతాయి కాబట్టి దిగుమతుల మీద కూడా వీటి మీద ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ ఈ పెట్రోల్ వల్ల మొత్తం లైఫ్ సైకిలే కంప్లీట్, ఏది కొనాలన్నా అంతా ఇబ్బంది పడతాం కదా. అంటే మొత్తం మార్కెట్ అంతా పడిపోద్ది అనుకుంటున్నారా ఒకవేళ తీవ్రం అయితే? అంత కాకపోవచ్చు. అంటే దానికి స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, అంటే సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. ఎట్లా ఏంటి
భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కంట్రోల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చేశారంటే కమర్షియల్ గ్యాస్ మీద ఎసెన్షియల్ సర్వీస్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసుకొచ్చేసారు. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అవును. కొన్ని రాష్ట్రాల్లో బార్ అండ్ రెస్టారెంట్ల మీద ప్రభావం చూపుతుంది. సో న్యాచురల్గా అది వస్తుంది. అంటే రాష్ట్రాలే కదా సార్, మాకు ఇప్పుడు అందొస్తున్న అప్డేట్స్ ప్రకారము అయోధ్యలో ఉచిత అన్నదానం కూడా ఆపేశారు, ఓన్లీ రిగార్డింగ్ గ్యాస్. యా, ఇప్పుడు తిరుపతి వాళ్ళు అడిగారు, వాళ్ళకు 50 టన్నుల వాల్యూమ్ డైలీ అవసరం ఉంటుంది. సో వాళ్ళు పునరుద్ధరిస్తామని చెప్పారు. సో ఇలాంటి వాటి దగ్గర ప్రయారిటీ కింద వెళ్ళొచ్చు. అంటే ఏదైతే ఎసెన్షియల్ ఉన్నాయో Right. వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ ఇస్తుంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో విల్ రికమెండ్ ఫర్ దట్. ఎందుకంటే కొన్ని సంస్థలకు తప్పనిసరి కావాలనుకున్నప్పుడు ఇవ్వాల్సిందే. సార్ ఇప్పుడు ఈ ఓకే ఫుడ్, సరుకు రవాణా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే హెల్త్ వైజ్ చాలా ఇంపార్టెంట్. లైక్ అంబులెన్స్ నడవాలన్నా కానీ, హాస్పిటల్ నడవాలన్నా కానీ, అన్ని చోట్ల పెట్రోలు, గ్యాసు ఇవన్నీ అవసరమే, నేను కాదంటలేదు. కాకపోతే అత్యవసర విభాగాల్లో ఈ హెల్త్ కూడా వస్తుంది కదా, మరి వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? జనరల్గా మాకు పెట్రోల్ బంక్స్ వాళ్ళు ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు 6 to 6 టైమింగ్స్ ఉన్నప్పుడు మేము అంబులెన్స్ ఏదైనా వస్తే ముందు అంబులెన్స్కి ఫిల్ చేసేస్తాం. అంటే లేట్ నైట్ వచ్చినా మేము ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి పెట్రోల్ బంక్స్ 24 hours అవైలబుల్ ఉంటాం. అలా కూడా కోవిడ్ అప్పుడు కూడా మేము సర్వీస్ ఇచ్చాం. ఇక్కడ ఏమవుతుందంటే మాకు ఈ డబ్బులు ఇబ్బంది ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయిల్ కంపెనీలు మాకు 8 సంవత్సరాల నుంచి మా మార్జిన్ పెంచట్లే. ఓకే. సో ప్రతి 6 నెలలకు పెంచాలనే అగ్రిమెంట్ ఉన్నా వాళ్ళు అసలు స్పందించట్లే. ఇప్పుడు మేము ఎన్ని సర్వీసెస్ చేస్తున్నామో మీరు ఒకసారి ఆలోచించండి. సిఎస్టీ కలెక్ట్ చేస్తాం, వ్యాట్ కలెక్ట్ చేస్తాం, నోటు రద్దప్పుడు మేము కలెక్ట్ చేసాం, కోవిడ్ అప్పుడు సర్వీస్ ఇచ్చాం. అంటే ఏ సర్వీస్ అన్నా పబ్లిక్ పాయింట్ వచ్చే పాయింట్ అదే. అంటే మీరు ఎక్కడ ఏ ప్రతి పెట్రోల్ బంక్కి ఆల్మోస్ట్ ప్రతి పౌరుడు పెట్రోల్ బంక్ వచ్చి వెళ్ళే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమంగా. సో అదొక పాయింట్ అది. సో ఇన్ని సర్వీసెస్ ఇచ్చినా కూడా ఏంటంటే మాకు మా ఇబ్బందులను పట్టించుకునే వాళ్ళు లేరు. సో అలాంటప్పుడు ఇప్పుడు 50 లక్షలు తీసుకురా కట్టు అంటే కూడా చూద్దాం చేద్దాం అన్నట్టు అయిపోయింది. దాని మీద ఏమైనా ప్రభుత్వం పునరాలోచనలో ఏమైనా ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసే ఆలోచన లేరు వాళ్ళు. మీరు ఏమైనా చేసుకోరు అనే ధోరణినే ఉన్నది. డబ్బులు అయితే కట్టాల్సిందే, మీకు కట్టాల్సిందే, మీరు చేయాల్సిందే, మీకు ఏది మేము చెప్పినా మీరు అది పాటించాల్సిందే. ఈ సంక్షోభం ఇంకా తీవ్రమైతే రేషనలైజేషన్ ఆఫ్ కస్టమర్ కూడా రావచ్చా? రావచ్చు. ఇంకా ఎక్కువైందంటే తప్పదు కదా. రేషనలైజేషన్ చేయడం కూడా ఎలా చేస్తారు, మళ్ళీ దానికి విధి విధానాలు మళ్ళీ కావాలి కదా. అదే. సో వీ హ్యావ్ ఫ్యూచర్ అంటే ఎట్లా ఏంటని ఒక దీంట్లో వెళ్తేనే మనకు ఒక ఇది వస్తుంది. అంటే పార్షియల్గా ఇప్పటి నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దానివల్ల మంచి చెడు చూసుకొని మళ్ళీ దాన్ని ఎట్లా ఇంకా ఏమన్నా మంచి చేయగలుగుతాం అనేది వస్తుంది. బట్ మనం ఆ స్టార్ట్లోనే లేం కదా. అవును, అసలు ఇంకా తీవ్రం అవుతుందా లేదా కూడా తెలియదు మనకి. ఇంకా అసలు ఏ విషయం తెలియదు. ఇప్పుడెప్పుడు వదులుతున్నారని మీరు చెప్తున్నారు, మాకు కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి యాక్చువల్లీ. సార్ ఇంకోటి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా స్టాక్ నిల్వ ఉంచకుండా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి సార్? పెట్రోల్ బంకుల దగ్గర నిల్వ ఉంచుతున్నారు కదా, ఆ నిల్వ అంటే మామూలు ఒక యాక్ట్ ఉంది, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేసి. ఆ యాక్ట్ ప్రకారము నిల్వ ఉంచకూడదని ఒక రూల్ ఉంది కదా, మరి ఉంచకుండా డీలర్స్గా మీరు తీసుకుంటున్న జాగ్రత్త? ఇప్పుడు ఒకప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ కింద ఉండే, ఆ ఎసెన్షియల్ కమోడిటీ నుంచి తొలగించేశారు. ఓ ఇప్పుడు లేదు అది. ఓకే. ఎందుకంటే కంట్రోల్ లేదు కదా, సబ్సిడీ ఇవ్వట్లే కదా. గతంలో మనకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది కాబట్టి కంట్రోల్ యాక్ట్ కింద వచ్చింది. రైట్. సో ఇప్పుడు సబ్సిడీ లేదు కాబట్టి అలాంటిది ఏం లేదు. కాకుంటే ఎసెన్షియల్ ఏదైనా అవసరం ఉన్న వాటికి ఇట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అనుకోండి, ప్రైస్ ఇంక్రీజ్ అప్పుడు కూడా ఎట్లా చేసుకోవాలి, దానికి కూడా మనము గతంలో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు 2004-14 మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు 120 రూపీస్ బ్యారెల్ కూడా ఉండే ఆ రోజులో కూడా. అయినా మనకు పెట్రోల్ డీజిల్ 60-70 రూపాయల్లో ఉండే, 64-70 డీజిల్ పెట్రోల్ ఉండే. ఏదైతే 120 రూపీస్ బ్యారెల్ ఉన్నదో అది ప్రభుత్వం అబ్జర్వ్ చేసుకుంది. అంటే అబ్జర్వ్ ఎట్లా చేసుకుంది, ఆయిల్ కంపెనీస్కి బాండ్స్ రూపంలో ఇస్తాము, మీరు ప్రైస్ పెంచొద్దు, ఈ సంవత్సరం ఇంత అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. మీకు కూడా బహుశా ఐడియా ఉండొచ్చు. సబ్సిడీ కింద ఇచ్చినట్లు ఇచ్చారు. అంటే
కన్జ్యూమర్ మీద భారం పడకుండా వాళ్ళు డీలర్స్ కి సబ్సిడీ కింద నాట్ ఇచ్చినట్టు. ఫర్ డీలర్స్, కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ కి ఓకే. ప్రైస్ పెరిగితే కన్జ్యూమర్ మీద పడుతుంది, డీలర్ మార్జిన్ డీలర్కి వస్తుంది. బట్ రేట్ పెంచారనుకోండి పబ్లిక్ మీద పడుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు డీలర్ కూడా పెంచొద్దని చెప్పారు అప్పుడు. అప్పుడు అంటే మేము పెంచము, వాళ్ళు మాకు ఏ ప్రైస్ ఇస్తారో అదే ప్రైస్ ఇస్తాం. మార్జిన్ పోగానే వాళ్ళు మాకు ఆర్ఎస్పి ఇస్తారు. కానీ ఆ మార్జిన్ అమౌంట్ మాత్రం మీకు అడ్జస్ట్ చేస్తారు. అంతే, అదొకటే వస్తుంది. ఏది పెంచినా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అది కన్జ్యూమర్ మీద పడకుండా కాపాడారు అప్పుడు. అంటే కన్జ్యూమర్ మీద పడితే మళ్ళీ అన్ని ప్రైసెస్ పెరిగిపోతాయి, మళ్ళీ మిగతా ఇష్యూస్ అన్నీ ఇంపాక్ట్ పడతాయి. ఓకే. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాంటి ఆలోచన చేసి చేయొచ్చు. దానికి కారణాలు ఏంటంటే సపోజ్ 12 రూపాయల పెట్రోల్ మీద మనకు రోడ్ సెస్ వేస్తున్నారు, అగ్రికల్చర్ సెస్ వేస్తున్నారు. అంటే 12 24 రూపాయలు పెట్రోల్, 24 రూపాయలు డీజిల్, దానికి తోడు వ్యాట్ పడుతుంది. సో ఇప్పుడు మనకు రేటు పెరిగిన ఈ సెస్ విరమించుకొని ఈ అడ్జస్ట్మెంట్ దాని రూపంలో కనుక చేస్తే ప్రజల మీద భారం పడదు. సో అలాంటి ఇంకా ఏమన్నా ఫర్దర్గా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సార్ ఇప్పుడు మన ప్రాంతానికి వస్తాం. యాక్చువల్లీ తెలంగాణ ప్రాంతంలో అయితే ఇప్పుడు కొరత లేదుగా, ఇప్పుడేం లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎక్కడా మీకు ఆ రిపోర్ట్స్ ఏం రాలేదు కదా, ఏ ఇష్యూ అయితే లేదు. యాజ్ ఇట్ ఈస్ సైకిల్ అయితే నడుస్తుంది. కానీ అక్కడ ఏమైనా బ్రేక్ పడితే ఇక్కడ కూడా పడవచ్చు, అంతకన్నా ఇంకేం లేదు. సో మీరు ఈ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎండ్ కన్జ్యూమర్ కస్టమర్కి మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటి ఈ సంక్షోభం టైంలో? అంటే ఒకవేళ యుద్ధం తీవ్రమైతే మీరు ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉండాలి అనేది మీరు డైరెక్ట్ కెమెరా చెప్పండి. ఇప్పుడు ఏం లేదండి, కన్జ్యూమర్ మనం ఎప్పుడు కూడా మనకు షార్టేజ్ అవుతుందని భయపడకుండా, మనం భయపడి మనము స్టాక్ మనము బాటిల్లోనో లేక డబ్బల్లో తెచ్చి పెట్టుకోవడం చేయకుండా మనకు ఎంత అవసరం ఉందో అంతే కనుక వాడుకుంటే ఇంకా 10 రోజులు వచ్చేది 20 రోజులకు వస్తుంది. అది మనం ఒక అండర్స్టాండింగ్లో ఒక నమ్మకంతో ఇలా చేసుకుంటే బాగుంటుంది. కాకుంటే మనము లేమో నాకు దొరుకుతో లేదో అని చెప్పి చేస్తే షార్టేజ్ తప్పకుండా మనమే క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో దాన్ని పొదుపు ఎట్లా వాడాలి, అనవసరంగా తిరగకుండా ఇప్పుడున్న పరిస్థితుల అవసరానికి బట్టే వెళ్ళడము, మళ్ళీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మనము అవిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలా చేసుకొని మనం ఎట్లా అనేది ఆలోచన చేసుకొని పోతే మనం, ఎందుకంటే సమాజం మనము భరిస్తాం, మంచి చెడైనా మనమే చేస్తాం. సో అది మనం ఆలోచన చేసి పాజిటివ్ థింకింగ్తో వెళ్ళి పాజిటివ్గా కనుక తీసుకొని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా నాకేంలే వాడికైతే నేనైతే సేఫ్ ఉంటా అని కాదు, నువ్వు సేఫ్ ఉన్నా నేను అందరం సేఫ్ ఉండాలి. రేపు నీకు 2 రోజులకే వస్తుంది, నీకు అంతకుమించి ఏమి నెలల కొద్ది స్టాక్ అయితే పెట్టలేం మనం. 1 రోజు 2 రోజులకే వస్తుంది. ఆ 1 రోజు 2 రోజులకు కొన్ని ప్రయాణాలు వాయిదా చేసుకోవటము, అనవసరంగా పోకపోవటము అలాంటివి చేసుకుంటే మనము కాపాడుకొని మన అవసరాన్ని బట్టి తిరిగితేనే బాగుంటుందని నా సజెషన్. ఇప్పటి పరిస్థితి కూడా ఒక్కసారి వివరించండి కస్టమర్స్కి. ఈ రోజుల్లో అంటే ఈ మార్చి 12 తారీఖు మీరున్నారు, 12వ తారీఖు పరిస్థితి కూడా చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు 60 రోజుల వరకు మినిమం బఫర్ స్టాక్ ఉంటుంది. దానివల్ల మనం భయపడిపోయి స్టాక్ హోల్డింగ్ చేయకుండా మనము మనమే క్రియేట్ చేసుకోకుండా, మనకి ఇప్పుడైతే ఈరోజు ఉన్న వార్త ప్రకారంగా హార్మోజ్ నుంచి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, వస్తుందన్నారు, రష్యా నుంచి కూడా వస్తుందన్నారు. సో ఇది రావడానికి 1 వారం 10 రోజులు పట్టినా కూడా మనం ఈ 1 వారం 10 రోజులు కూడా మనము కంట్రోల్గా ఉండి అన్నీ కంట్రోల్ చేసుకొని మనము హోర్డింగ్ చేయకుండా స్టాక్ తీసుకొచ్చి పెట్టుకోకుండా అందరికీ సరిపోయేటట్టు మనము అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటే మనకి ఇంకా 10-15 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది రాదని నా ఉద్దేశం. థ్యాంక్స్ అలాట్ సార్, మీ నిజంగా చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీ హోప్ ఆ క్రైసిస్ అనేది ఉండదు అని భావిస్తున్నాను. భవిష్యత్ అందరికీ బాగుండాలి, ఎందుకంటే దీని ప్రభావం అందరి మీద పడుతుంది. రైట్ సార్, మనం డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా దాని యొక్క ప్రభావం మనం ఫేస్ చేయాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అవసరం అనేది అందరిది, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. మన అవసరం కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని మన అవసరంగా వాడుకున్నామంటే రేపు మన అవసరానికి ఎవరు ఉండరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, దాంట్లో తప్పేమి ఉండదు. సో కాబట్టి ఇటువంటి సంక్షోభం కొరత వచ్చినప్పుడు సంయమనం పాటిస్తే మన సమాజంతో పాటు మనం అందరం సంతోషంగా సుఖంగా ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.